వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ మావోయిస్ట్ గాది ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆరోపణలు చేసినందుకు గాదిపై కేసు నమోదైంది. ఈ కేసులో జనగామలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. మావోయిస్ట్ అగ్రనేత కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్య అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో అమిత్ షాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోనూ మావోయిస్టులను సమర్థిస్తూ అమిత్ షాపై గాది ఇన్నయ్య కామెంట్స్ చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. మాజీ మావోయిస్ట్ గాది ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆరోపణలు చేసినందుకు గాదిపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో జనగామలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. మావోయిస్ట్ అగ్రనేత కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్య అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో అమిత్ షాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోనూ మావోయిస్టులను సమర్థిస్తూ అమిత్ షాపై గాది ఇన్నయ్య కామెంట్స్ చేశారని ఫిర్యాదులొచ్చాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, జనగాంలో గాది ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. రోజు ఉదయాన్నే ఎన్ఐఏ చుట్టుముట్టి జనగాంలో ఉన్నటువంటి తన ఇంటి దగ్గరికి చేరుకొని గాది ఇన్నయ్య మిస్ అవ్వకుండా అక్కడి నుంచి తిరిగి పారిపోకుండా పోలీసులు అక్కడికి వెళ్లి ఎన్ఐఏ అధికారులు జనగాంలో ఉన్నటువంటి ఇంటినంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని గాది ఇన్నయ్యని అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని షేర్ చేసి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న ఒక విషయాన్ని కూడా ఎన్ఐఏ అధికారులు వాళ్ళకు ఒక నోటీసు జారీ చేసి గాది ఇన్నయ్యని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక కీలకమైనటువంటి కామెంట్స్ గాది ఇన్నయ్య చేశాడన్నట్టుగా కూడా మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే అక్టోబర్ నెలలలో సిద్దిపేట జిల్లాలో ఒక మాజీ మావోయిస్ట్ అయినటువంటి కట్ట రామచంద్రారెడ్డి ఎట్ వికల్ప్ సెంట్రల్ కమిటీ మెంబరు ఇతను ఎన్కౌంటర్ లో చనిపోయినప్పుడు అతని అంత్యక్రియల సందర్భంగా అమరుల బంధు మిత్రుల సంఘం పేరుతో అక్కడ పెద్ద మొత్తంలో ఏబిఎంఎస్ ఒక గ్యాదరింగ్ జరిగింది. ఆ గ్యాదరింగ్ అంతా కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి గ్యాదరింగ్ లాగా ఒక వీడియోలో అది ప్రసారం అయింది. దాంట్లో గాదా ఇన్నారెడ్డి ఎట్ గాదే ఇన్నయ్య సుమారు 200 మంది ఈ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అంతా అక్కడ గ్యాదరింగ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తూ అమిత్ షా పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తూ చనిపోయినటువంటి కట్ట రామచంద్రారెడ్డిది ఎన్కౌంటర్ కాదు, అది హత్య, కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి అనేక ఇబ్బందులు పెట్టి తర్వాత హత్య చేసి ఆ హత్య తర్వాత ఎన్కౌంటర్ అనేది ఒక టైటిల్ ఇచ్చి అతన్ని చంపారు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన అమిత్ షా పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆ వీడియోలు కాస్త ఒక సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ కి చెందినటువంటి ఆఫీసర్ కి ఆ ట్రోల్ చేస్తున్నప్పుడు ఆ లింక్ లభ్యం అవ్వడము, ఆ లింక్ అంతా పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మిస్గైడ్ చేయడము, ఎన్ఐఏ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడము, అమిత్ షా పైన ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేయడంతో మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ నుంచి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు జనగాంలో ఉన్నటువంటి గాది ఇన్న ఇంటికి చేరుకుని అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఆర్డర్ నెంబర్ ని క్రియేట్ చేసి 24/11/2025 మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ అంటూ కూడా వివరాలు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా 152 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 అండ్ సెక్షన్స్ 39 ఆఫ్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారంగా అక్కడ ఏదైతే గ్యాదరింగ్ జరిగిందో అది బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అది పూర్తిగా నిషేధమైనటువంటి సిపిఐ మావోయిస్ట్ కి చెందినటువంటి బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దాని ద్వారా వీళ్ళు గ్యాదర్ అవ్వడమే కాకుండా 200 మంది గ్యాదర్ అయ్యి కేంద్ర ప్రభుత్వం పైన ఈ వరుసగా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అమిత్ షా పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మాత్రం ఎన్ఐఏ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎన్ఐఏ ఈ కంప్లైంట్ వచ్చినటువంటి వెంటనే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ వీడియోలన్నీ ప్రసారం అయ్యాయి, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీడియోలన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత గాదే ఇన్నయ్య
దేనిపైన ప్రస్తావించాడు, దేనిపైన సంచలనమైన కామెంట్ చేశాడు అని పరిశీలించినప్పుడు అమిత్ షాని, కేంద్ర ప్రభుత్వాన్ని జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకప్పు ఎన్కౌంటర్లు, ఇవి రియల్ ఎన్కౌంటర్స్ కాదు. వాళ్ళని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి అనంతరం వాళ్ళని కాల్చినట్టుగా ఎన్కౌంటర్ అని ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారంటూ కూడా గాదే ఇన్నారెడ్డి, మాజీ బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ నాయకుడు, అంతకుముందు మాజీ మావోయిస్టు కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గాదే ఇన్నటువంటి ఇంటిని చుట్టుముట్టి పోలీసులు గంట సేపు గాదే ఇన్నయ్యను క్వశ్చన్ చేసి వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి 41 CRPC కింద ఎన్ఐఏ గాదే ఇన్నయ్యను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తున్నామంటూ కూడా జనగాం నుంచి బయలుదేరి మరి కాసేపట్లో హైదరాబాద్ కి రీచ్ కాబోతా ఉన్నారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినటువంటి వాటిని పరిశీలించి దాంట్లో గాదే ఇన్నయ్య ఎవరిపైన విమర్శలు చేశాడు, ఏ సందర్భంగా విమర్శలు చేశాడు, ఇది ఆల్రెడీ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి సంస్థ. ఆ సంస్థ అక్కడ గ్యాదర్ అయ్యి 200 మంది కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు వ్యతిరేకంగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది, తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ సొసైటీలో టెర్రరిస్ట్ మావోయిస్ట్ యాక్టివ్స్ పెంచే విధంగా, ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా వీళ్ళ స్పీచ్లు ఉన్నాయంటూ మాత్రం క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. FIR కాపీలో ABMS అమరుల బంధు మిత్రుల సంఘం అనే ABMS ఈ ఆర్గనైజేషన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ CPI మావోయిస్ట్ పార్టీ. ఇది ఆల్రెడీ నిషేధించినటువంటి పార్టీ. ఈ పార్టీలో కట్ట రామచంద్రారెడ్డి ఈ ఫ్యూనరల్ సందర్భంగా 200 మంది గ్యాదర్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 200 మంది ఇష్టానుసారంగా తప్పుడు ఆరోపణలు చేసి ఇది మర్డర్ ఇది మర్డర్ మాత్రమే, ఇది ఎన్కౌంటర్ కాదు, కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి అతని హత్య చేసి ఎన్కౌంటర్ అనేది చెప్పి ఫేక్ ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపుతా ఉన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నేతృత్వంలో జరుగుతా ఉంది అనే దాంతో కూడా విమర్శలు చేయడంతో ఎన్ఐఏ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని వచ్చినట్టు ఫిర్యాదు పన్ను స్వీకరించి అనేక BNS చట్టాలపైన కేసు నమోదు చేసి నిషేధిత మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణలో కొన్ని చోట్ల కదలికలు జరుగుతా ఉన్నాయి. మళ్ళీ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మావోయిస్ట్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని, మావోయిస్ట్ యాక్టివిటీస్ ని పెంచే దిశగా ఈ నిషేధిత ఆర్గనైజేషన్స్ ద్వారా వీళ్ళు వివిధ గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆ గ్యాదరింగ్స్ లో మళ్ళీ మూవ్మెంట్స్ ని తీసుకొచ్చి మళ్ళీ పాతకాలం పద్ధతులని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారంటూ కూడా మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ నుంచి ఇచ్చినటువంటి అధికారులు ఫిర్యాదు పైన ఎన్ఐఏ హైదరాబాద్ కేసు నమోదు చేసి గాదే ఇన్నయ్యను జనగాంలో అదుపులోకి తీసుకుని ప్రస్తుతం హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.